छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। మీ అందరికీ నా పేరు గుర్తుంది అనుకుంటున్నాను. ఎవరికైనా మర్చిపోతే మాత్రం నా పేరు సంతోషిని, సంతోషి మాత. నిజంగా ఈ మీట్ మీ అందరినీ కలవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ థాట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్ విషయం మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను, షేర్ చేయాలనుకుంటున్నాను మీ అందరికీ. నా లైఫ్ విషయంకి వస్తే నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను కంటిన్యూ. తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ వలంగా స్టడీ ఆపాల్సి వచ్చింది. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ వలంగా మా మమ్మీ ఎక్స్పైర్ అవ్వడం, కొన్ని ఇయర్స్ తర్వాత మా తమ్ముడు ఎక్స్పైర్ అవ్వడం, ఎన్నో అంటే ఎన్నో బాధలు నేను పడి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నందుకు, మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా లైఫ్ అయితే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు, అది మా హస్బెండ్. తను నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. కానీ ఎప్పుడు అనుకోదు లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, బాగుంటుంది అస్సలు అనుకోదు, ఎక్స్పెక్ట్ చేయదు అసలు లైఫ్. అసలు అనుకోని పరిస్థితుల్లో మేము చాలా 10 years హ్యాపీగా ఉన్నాము. అనుకోని పరిస్థితుల్లో రీసెంట్గా మా హస్బెండ్కి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చిన 3 monthsకి నాకు అర్థమవుతుంది తను ఎంత కష్టపడితే మేము ఇంత హ్యాపీగా ఉంటున్నాము, నేను నా 2 పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటున్నామని అర్థమైంది. మా అక్క అంటుంటుంది ఎప్పుడు, అమ్మ నాన్న లేకపోతే ఏంటి మన ఇద్దరికి తండ్రి దొరికారని అంటుంది. నా పిల్లలు వచ్చేసి నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు కార్తికేయ, చిన్న అబ్బాయి పేరు రిత్విక్. మేము ముద్దుగా బిట్టు రిత్తు అని పిలుచుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడలేకపోతున్నా సార్. మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సంజీవ్ సార్, రవీంద్ర సార్, సురేష్ సార్, సార్ మల్లికార్జున్ సార్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. టుడే ఈస్ లక్ష్మి. నాకు ఒక పాప ఒక బాబు. బాబు పేరు శ్రీమంత్, పాప పేరు హర్షిని. టెన్త్ వరకే నాది స్టాప్ అయిపోయింది. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసుకొని పిల్లలను చూసుకుంటా ఉంటున్నా. ఈరోజు ఇలాంటి థాట్ ఎవరికి వచ్చిందో కానీ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సార్ వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అసలు మీ అందరినీ కూడా చూడటాను అనుకున్నా. కొన్ని పరిస్థితుల వలన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను నేను. కానీ ఈరోజు నేను మీ అందరినీ మిస్
ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడగానే చాలా సంతోషం వేసింది. అలాగే సంజీవ్ రెడ్డి సార్, రవీందర్ సార్, సురేష్ సార్ చాలా చక్కగా చెప్పేది. మేము ఏమన్నా మిస్టేక్ చేసిందంటే రవీందర్ సార్ మొక్కల సార్ అంటే ఇక ర్యామ్స్ చేయకపోతే తెలుగు పద్యాలు లేకపోతే సురేష్ సార్ అంటే ఏమున్నా మాడలేదు. అవి నేనైతే ఇప్పటికీ నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఇద్దరు పిల్లలు, నా హస్బెండ్ నన్ను బాగా చూసుకుంటాడు. తను గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నా సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం వచ్చినందుకు. మరి ఇక్కడ చదువుకున్నాము, 10th క్లాస్ వరకు చదువుకున్నాము ఈ యొక్క స్కూల్లో. ఇక్కడ కూడుకున్న వారందరము మరి మా యొక్క క్లాస్మేట్స్ అందరం మరి కలిసిమెలిసి మేమందరం ఉంటున్నాము. మరి ఇంత కష్టపడి ఉన్న అన్నలకు కూడా మరి కృతజ్ఞతలు మరి సెల్లులలో వాళ్ళు ఏదో గ్రూపు మరి తయారు చేసి అందులో వారు షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వారు మరి చేయాలని ఒక ఉద్దేశము వారు కలిగి ఉంది. అందరూ అట్టి రీతిగా వాళ్ళు చేసి ఉన్నారు. అందరికీ మరి అన్నయ్యలకు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ మేము 10వ తరగతి దాకా చదువుకున్నాము. ఇదివరకు చెప్పిన రీతిగా మరి జయంతి చెప్పినట్టుగా మరి రవీందర్ సారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చదివించేవారు. మరి అంటే సార్ అంటే భయపడేవారము, ఎందుకంటే చాలా భయం అంటే భయం కలిగేది. ఆ యొక్క క్లాసు సార్గా సార్ అలా మరి చెప్పేవారు. మరి ఇక సంజయ్ రెడ్డి సార్ అంటే మరి సోషల్ చెప్పేవాడు, సార్ బాగా చెప్పేవాడు. సురేష్ సార్ మరి పద్యాలు చెప్తూ ఉంటే మరి గంభీరంగా క్లాస్ మొత్తం మరి మరి నా తోటి విద్యార్థులందరికీ మనందరం ఇలా సమావేశం కావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నా పేరు వచ్చేసి అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. బారిస్టర్ పార్వతీశం చెప్పినప్పుడు సురేష్ సార్ వేసినటువంటి ఒక వేషం, తలకి కర్చీఫ్ కట్టుకొని ఒక సన్నివేశం చేసింది సార్, మనందరికీ అర్థమయ్యేటట్టు. అది నాకు చాలా ఇప్పటి వరకు మర్చిపోని విషయం. అంతే. నేను MBA కంప్లీట్ చేశాను. ఇక్కడ చేసిన అందరికీ హాయ్, థ్యాంక్స్ అందరికీ. బట్ టీచర్ మాత్రం నా వల్లనే అందరినీ కూర్చోబెట్టేది, ఎందుకంటే నాకు అప్పుడు చెమటలు బాగా వచ్చేది. సార్ 3 days అట్లే ఎక్స్టెండెడ్ చేసేది. అది మాత్రం లైఫ్లో మర్చిపోలేదు ఇన్సూరెన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు సంగీత. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయ్యాక మా మామయ్యకు అనారోగ్య ప్రాబ్లమ్స్ వలన మా మామయ్య జాబ్ నాకు ఇచ్చారు. నేను మా మామయ్యకు మాట రాకుండా చేస్తా అని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకొని 2 times బెస్ట్ సూపర్వైజర్ అవార్డు తీసుకున్నాను. నేను చేసే హాస్పిటల్ రీజనల్ ఐ హాస్పిటల్ గవర్నమెంట్. నాకు ఒక పాప బాబు. పాప రిషిక 5th క్లాస్, బాబు సుహాస్ 4th క్లాస్. మా హస్బెండ్కు నేను కూడా ఒక వైఫ్. ఆయనకు మేము రోడ్డు మీద పడే టైంలో నేను జాబ్ తీసుకొని మేము ఒక స్థాయిలో ఉండడానికి కారణం నేనయ్యాను. అప్పటి నుండి మా హస్బెండ్కు నేను ఒక హీరో లాగా ఆయన నేను ఆయన జాబ్ చేస్తుడు. ఆయన మా ఇంట్లో నేను ఒక అబ్బాయి లాగానే ఆయన మాకు క్రెడిట్ ఇస్తారు. నాకు మా ఫ్యామిలీ మొత్తానికి, మా ఫ్యామిలీ అందరికీ గవర్నమెంట్ జాబ్స్. మా ఫ్యామిలీ ఒక్కటే. వాళ్ళ తమ్ముళ్ళని చదివించి మా మామయ్య ప్రైవేట్ జాబ్ చేసేవారు. అప్పుడు మేము ఏం లేకున్న పరిస్థితిలో ఇప్పుడు కొంచెం కొంచెం ఇద్దరం జాబ్ చేస్తూ వాళ్ళ స్థాయికి మేము ఎదగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. మేము వేరే ఊరు నుంచి వచ్చామండి. అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాది లవ్ అండ్ కమ్ మ్యారేజ్ అండి. నేను ఫుల్ హ్యాపీ అండి. నాకు ఇంత స్థాయిలో ఉంది. చాలా థ్యాంక్స్ సార్.
అన్నయ్య భార్గవ్ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇద్దరు పిల్లలు. బాబు పేరు రిత్విక్ తేజ, పాప పేరు సహస్ర. ఇప్పటివరకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సురేష్ సార్ అందరికీ నమస్కారం. రాకిరెడ్డి వెంకటేశ్వర భార్గవ్ థ్యాంక్స్. అందరికి చేసిన థ్యాంక్స్. అందరినీ కలుసుకున్నందుకు నమస్కారం. మా ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటున్నాను. నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చాలా బాగా చూసుకుంటుంది. మా డాడీని చూసుకుంటాను. మా తమ్ముడు జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ. తమ్ముడు కూడా ఇంతమందిని గ్యాదర్ చేయడం ప్లస్ మళ్ళీ సార్లని వాళ్ళందరూ ఇన్వైట్ చేయడం, ఇది ఆర్గనైజ్ చేయడం, వాళ్ళు కనీసం వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ టెన్షన్ అనేది వాళ్ళ ఫేసెస్తో కనబడుతుంది. ముఖ్యంగా భార్గవ్ కొండపాక అండ్ లక్కిరెడ్డి వెంకటేష్, ఇంకా ఎవరినారో తెలియదు, వీళ్ళిద్దరి పేర్లు అయితే నాకు తెలుసు. వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు మనస్ఫూర్తిగా. ఎందుకంటే వాళ్ళు కనుక ఇనిషియేటివ్ తీసుకోకపోతే నాకు తెలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరిగి ఉండేది కాదు. ఇన్ని మెమరీస్ మనం క్యాప్చర్ చేసుకునే వాళ్ళం కాదు. మరొకసారి భార్గవ్ కొండపాక అండ్ లక్కిరెడ్డి వెంకటేష్కి మరొకసారి చెప్పట్లు ప్లీజ్. అండ్ ఇంకా పొద్దున వచ్చి చాలా మంది వర్క్ చేస్తారు. మన సందీప్, పొద్దున సందీప్ అండ్ ఇంకా రాము, సతీష్, శివాజీ, సుమంత్ అండ్ కుమార్, చాలా మంది ఇంకెవరి పేర్లను మిస్, మురళి, ముఖ్యంగా మురళి, చాలా మంది పొద్దునే ఉదయం వచ్చి వాళ్ళ పనులన్నీ మానుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా అందరి తరఫున. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకా సర్వీస్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రధానోపాధ్యాయులు గారు మన మధ్యలో లేరు దురదృష్టవశాత్తు. బట్ అది మనం గుర్తుపెట్టుకోవాల్సి, సంజయ్ రెడ్డి సార్ గారు, రవీంద్ర సార్ గారు చెప్పినట్టు సార్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎట్ ఏ టైం సింగిల్ క్లాస్ ఒక్కరే తీసుకునేవారు. అంటే ఇక్కడ 6th ఒక లెక్కేసి వచ్చి 7th వెళ్ళేవారు, మళ్ళీ 7th ఒక లెక్కేసి మళ్ళీ 8th లెక్కేసి మళ్ళీ 9th 10th మళ్ళీ 6th వచ్చి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు. అది చాలా బర్డెన్ తీసుకున్నారు ఆయన సార్ ఏమనుకోవద్దు. చాలా జాలీగా ఎంజాయ్ చేసే పీరియడ్ ఏంటంటే సంజయ్ రెడ్డి సార్ పీరియడ్, అది ఒకటి. థర్డ్ వచ్చి రవీంద్ర రెడ్డి సార్ గారు. యాక్చువల్గా సార్ 8th వచ్చారనుకుంటా, 7th అయితే నాకు అది గుర్తుకు లేదు. బిఫోర్ సార్ వచ్చే ముందు ఏమంటే నార్మల్గా అందరూ సార్లు కొంచెం స్ట్రిక్ట్ ఉండేది, సార్లు ఉండేవారు బట్ అంత స్ట్రిక్ట్ ఉండేవారు కాదు. సార్ సంజయ్ రెడ్డి సార్ రవీంద్ర సార్ వచ్చాక ఒక 2-3 days అని కనీసం ఐ కాంటాక్ట్ లేదు, మాట్లాడలేదు. సార్ వచ్చారు ఎవరు సార్ ఫిజిక్స్ చెప్తున్నా అంటే కొంచెం కోపంగా ఇట్లా గంభీరంగా ఇట్లా వాక్ చేస్తూ ఉండేవారు. ఒక సడన్ భయం క్రియేట్ అయింది, దట్ సార్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారా అని చెప్పని క్రియేట్ అయింది. తర్వాత ఫిజిక్స్ క్లాస్ చెప్తుంటే దున్నపోతా, సార్ ఊత పదాలన్నమాట, దున్నపోతా అని చెప్పి తిట్టేది, చాక్ పీసులతో నిసిరేసేది. ఇంకా G=MC² సార్ నాకు ఇంకా గుర్తుంది. అది చెప్పకపోతే మోకాల కింద ఒకసారి రాయి పెట్టి కూడా నుంచోబెట్టారు ఒకసారి వన్ టైం. బట్ ఆ స్వీట్ మెమరీ సార్, థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ఇంగ్లీష్ సార్, కేశవ్ రెడ్డి సార్ గారు. సార్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ లేరు. బట్ మనకి అంతకుముందు సార్ వచ్చే ముందు విద్యా వాలంటరీ వాళ్ళు చెప్తుండే, వాళ్ళు కూడా బాగా చెప్తుండే, వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకోవాలి. బట్ సార్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో మనం కొంచెం మెరుగయ్యాం. సార్ కూడా వచ్చి ఉంటే బాగుండేది. సుధారాణి మేడం గారు మనకు బయాలజీ చెప్తుండే, అందరికీ గుర్తుండే. మేడం ఎంత బాగా చెప్తున్నారో వారిని కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా మనం గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ హిందీ రజిత మేడం గారు. రజిత మేడం గారు ఆ పెయింట్ వేస్తుండే, ఆమ్ ట్రీ చెట్లు అవన్నీ వేస్తుండే, ఆమ్ ట్రీ హండ్రెడ్ మనం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంకా ఫైనల్గా తెలుగు సార్ రాకముందుకు తెలుగు సబ్జెక్ట్స్ వేరు. తెలుగు పద్యాలు అంటే మందాకిని, యాత్రివేణి, వలనం బాబా ఇట్లా చదువుతుండే అందరు సార్. బట్ వన్స్ తెలుగు సార్ ఒక్కసారి వచ్చాక ఆ పద్యం పాడే విధానం, సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అది 10th ఒకటి ఉంటుంది, అది ఒక పిట్ట కథ, అది ఇంకా స్టిల్ ఇన్ మై మైండ్. అది దాని పేరేం పేరు నాకు ఐడియా లేదు. పావురం పిట్ట ఉంటుంది. గిజిగలెట్ పీరియడ్ అంటే గేమ్స్ పీరియడ్ మా అందరికీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి చదివి అలసిపోయి ఉంటాం. అండ్ ఫైనల్గా గేమ్స్ ఆడుకోవడానికి ఈగర్గా వెయిట్ చేసేది. శ్రీరామ్ రెడ్డి సార్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అన్ఫార్చునేట్లీ సార్ కూడా ఇక్కడ రాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వచ్చిన స్కూల్ మల్లికార్జున సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా టీం అందరి తరఫున. ఎందుకంటే పిలవగానే వచ్చినందుకు, మా కార్యక్రమాన్ని ఇంత బాగా సపోర్ట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీకు కూడా అందరూ హ్యాపీగా ఉండండి. నేను కూడా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను పెళ్లి చేసుకోలేదు ఇంకా. రవీంద్ర సార్ గారి కోసం అండ్ ఇంకా స్టాఫ్ అందరి కోసం ఆ సార్ ఫేవరెట్ సాంగ్ మీ ప్రేమ గురించి, దాని తర్వాత మనందరి కోసం ఒక సాంగ్. ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం, మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. గోరు ముద్దలెరుగని బాలకృష్ణులం, బాధపైకి చెప్పలేని బాలయేసులం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. థ్యాంక్ యూ సార్. చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే, రెప్పలే వేయనంతగా కనుల పండగే. నిన్నిలా నిన్నిలా చూసానే, అడుగులే తడబడే నీ వల్లే, ఏ గుండెలో వినబడిందిగా ప్రేమ చప్పుడే. నిన్ను చెరిపోయే నా ప్రాణం, కోరినేమో నిన్నే ఈ హృదయం. నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మరిచిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళేలా. మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే దిల్లా దిల్లా ఆడాలా. దావత్లా బన్ను గాని భారత్లా, టిల్లు అన్న డీజే పెడితే దించా దించా కుంకాలా. డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీరు మారో. టిల్లు పేరు వీని సౌండే వేరు, పెక్కేసి కొట్టిందంటే డాన్స్ ఫ్లోరు. మరువనే కలల్లోను నిన్నే భుజమా భుజమా. గొడవలే పడనులే నీతో గొడుగులా, నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే. గుండెల్లో నా నిన్ను దాచేసి గూడే గట్టి గుబాలెక్క చూసుకుంటానే. Thank you so much. Thank you. భార్గవ్ అండ్ వెంకటేష్ కు మొత్తం ఆర్గనైజ్ చేసిందంతా వీళ్ళిద్దరే. వీళ్ళకు మా అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకా చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాయంటే మా రాజ్కుమార్ ఒకడే. స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇది మా ఇద్దరికి ఇంకా మ్యారేజ్ కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన నా సోదరి సోదరిమణులందరికీ కూడా మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది ఇక్కడికి రావడం మిస్ అయింది.
ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది అనుకున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. అందరూ కూడా మనందరి తరఫున కూడా మరొకసారి వాళ్ళకు ఉంటే బాగుండు అనుకున్నాం కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, వచ్చినా రాలేకపోయిన వారందరికీ కూడా. అలాగే ఫస్ట్ ఈ మీటింగ్ అనుకున్నప్పుడు ఏమైంది కదా అంటే, మనం గత 3-4 సంవత్సరాల కిందే అనుకున్నాము. ఎందుకంటే అప్పుడు ఫస్ట్గా మేము బ్యాచిలర్లో చేసుకున్నాము, గెట్ టుగెదర్ అని అందరం బ్యాచిలర్ చేసుకొని కొద్దిగా చిన్న పార్టీ టైప్ చేసుకున్నాము. తర్వాత అమ్మాయిలతో కూడా చేసుకుంటే బాగుంటుందని ఒక 3 సంవత్సరాల కింద అనుకున్నాము. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల, కోవిడ్ పరిస్థితుల వల్ల చేసుకోలేకపోయినాము. తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం కుదిరింది. ఇది ఏంటంటే దీని వెనకాల ఏంటంటే ఒక 2 months నుంచి కూడా మనం ఇలా అంటే అందరినీ గ్యాదర్ చేయడం. ఎందుకంటే పెళ్ళిళ్ళు కానప్పుడు వేరే, ఇప్పుడు పెళ్ళిళ్ళైనా పిల్లలు ఉన్నారు మీకు. ఎందుకంటే ఇప్పుడు మేము అబ్బాయిలం కాబట్టి ఏదో రకంగా వస్తూ ఉంటాం. అమ్మాయిలకి ఏంటంటే పెళ్ళిళ్ళై పిల్లలు ఉండి వేరే దగ్గర ఉంటారు. వాళ్ళ హస్బెండ్లు నమ్మకంగా పంపించడం అనేది చాలా గొప్ప విషయం. మరొకసారి మీ అందరి తరఫున, మనందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీటింగ్ అనుకున్నాం, అనుకోగానే మీ అందరిని పంపించారు. దానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చి రాలేకపోయిన మిగతా మా సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుకున్నాం ఫస్ట్, తర్వాత కొద్దిగా మధ్యలో పక్కకు జరగడం జరిగింది. ఒక 1 month నుంచి నేను పెద్దగా పట్టించుకోలేదు ఈ మీటింగ్ను. కాకపోతే ఇది ఎలాగైనా మనం అనుకున్నాం కాబట్టి ముందుకు తీసుకెళ్లాలని మన సెక్రటరీ గారు మిగతా వాళ్ళందరినీ కూడా అట్లే కంటిన్యూ చేసి, ఆ టెంపో అట్లనే కంటిన్యూ చేసి ఈరోజు ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇది జరగడానికి ముఖ్య కారణం మన సెక్రటరీ వెంకటేష్ గారు. ఎందుకంటే మేజర్ మన పక్కకు నేనున్నా కాబట్టి మీటింగ్ జరగడానికి ఏం జరిగింది, ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడాము, ఇంతమందిని ఒక దగ్గర జమ చేయడానికి ఎన్ని బాధలు పడ్డాము అనేది మా అందరికీ సుపరిచితం. ఎందుకంటే మాతోటి ఉన్న వాళ్ళకు మరొకసారి వానికి, ఎందుకంటే మీ అందరం పక్క జరిగినా కూడా వాడు ఈ మీటింగ్ ఎలా అయినా చేసుకోవాలి, మనం అందరం కలవాలని ముందర తీసుకెళ్ళినందుకు మరొకసారి సెక్రటరీ వెంకటేష్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తోటి విద్యార్థులకు, నాకు చదువు చెప్పిన సార్లకి నా నమస్కారాలు. నాకు అందరినీ కలవాలని, అందరినీ కలపడానికి ఒక నిర్ణయం వచ్చింది. 2 నెలల కింద భార్గవ్ గారు నేను ఇద్దరం అనుకొని అందరినీ కలపాలి, మనం ఒక పార్టీ అరేంజ్ చేసుకొని సార్ వాళ్ళని పిలిచి అందరం ఒక సక్సెస్గా కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుందాం అనుకున్నాం. సరే అని, అసలు నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, నేను అసలు బయట ఉండే పక్కకే ఉండేటోని, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. 2 నెలల నుంచి ప్రతి ఒక్కరికి 4 సార్లు ఫోన్ చేసి అందరం కలుద్దాం, కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, మీరు కూడా కలవండి నాతో పాటు అని చెప్పి ప్రతి ఒక్కరితో అందరితో మాట్లాడి మే 7వ తారీఖు నాడు పెట్టుకున్నాం ప్రోగ్రామ్. ఫస్ట్ అది అందరికి సపోర్ట్ చేయలేదు. సరే అయినా దాన్ని పట్టుదలగా విడవకుండా పట్టుకొని మళ్ళీ 21వ తారీఖు పోస్ట్ పోన్ చేసినాము. సార్ వాళ్ళకి అందరం అనుకున్న తర్వాతనే సార్ వాళ్ళకి చెప్పాలని, అందరం అయిపోయాకనే సక్సెస్ అయినాకనే సార్ వాళ్ళకు నేను చెప్పాను, సార్ ఇట్లా మేము పెట్టుకుంటున్నాం ప్రోగ్రామ్ అంటే అందరం సపోర్ట్ చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు కూడా. ఫస్ట్ రవీందర్ సార్కు ఫోన్ చేశాను నేను, సార్ నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, నేను అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది, పెట్టండి మీరు ప్రోగ్రాము. నేను 7th అయితే నాకు వీలు కాకపోతుండే, నేను తిరుపతికి వెళ్తున్నా అని చెప్పిండు సార్. 21st అయితే 100% వస్తాను నేను అని చెప్పిండు. సరే సార్ అని చెప్పాను. అట్లనే 4 సార్లు ఆ సార్ దగ్గర నుంచి వెళ్ళి నంబర్లు తీసుకున్నాను. కేశవ్ రెడ్డి సార్ది, సురేష్ సార్ది, వీళ్ళందరి దగ్గర నంబర్ తీసుకొని సార్లందరికీ కాల్ చేసి, సార్ అందరు, సురేష్ సార్ అయితే అసలు చాలా సంతోషంగా ఉంది, మీరు నన్ను ఇన్ని రోజులు గుర్తుపెట్టుకుని నాకు కాల్ చేసినందుకని సార్ చెప్పిండు నాతో. మీరు అందరు గుర్తుపెట్టుకొని నాకు ఫోన్ చేస్తున్నారు, మీరు మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు అందరం కలవడం, మీతో కలవడం కూడా మాకు సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత 13 సరే అని చెప్పిండు. సంజీవ్ రెడ్డి సార్ చెప్తే కూడా సరే బాబు నేను వస్తాను, 100% వస్తానని చెప్పిండు. సుధారాణి మేడం కూడా 4 సార్లు చేసిన, ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేసిన, మేడం వస్తున్నారా అంటే వస్తా బాబు అని చెప్పింది. రవీందర్ సార్ కూడా కాల్ చేస్తే, సార్ నేను ఆల్రెడీ వచ్చేసిన అని చెప్పిండంట. మళ్ళీ నాకు ఇంతకుముందు కాల్ చేసి, మేడం సారీ బాబు నేను రాలేకపోతున్నా, నాకు అడ్జస్ట్ కాలేదు, నాకు వెహికల్ అడ్జస్ట్ కాలేదు, నేను రాలేకపోయినా అని చెప్పింది. రజిత మేడం కూడా చెప్పిన, రజిత మేడం వాళ్ళ పాపను తీసుకొని హైదరాబాద్లో ఉందంట, ఆమె కూడా రాలేకపోయింది. కేశవరెడ్డి సార్ వాళ్ళ ఫాదర్కి ఫ్రాక్చర్ అయితే సార్ దగ్గరుండి చూసుకుంటాను అంటున్నారు, సార్ కూడా రాలేదు.
మన పీఈటీ శ్రీరామ్ రెడ్డి సార్ కూడా కాల్ చేసిన, వాళ్ళ మిస్సెస్కి బాగాలేదంటే హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేస్తున్నా అన్నాడు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ చెప్పి అందరం కలవడం, నాకు అందరినీ కలపడం, కలిసి ఎంజాయ్ చేయడం అందాం అనుకున్నాం. బట్ 2-3 సార్లు రాలేదు, మేడాలు కూడా రాలేదు. అట్లనే మన హెచ్ఎం సార్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు. చాలా బాధాకరం. సార్ అసలు ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అనుకోలేదు. మీ అందరి సపోర్టు నేను ముందు నిలబడి మీ అందరినీ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఇంత సక్సెస్గా ముందుకు వచ్చినాం అందరం. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సంజీవ్ రెడ్డి సార్ మాట్లాడాల్సింది. ముఖ్యంగా 2008-2009 పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది ఆత్మలన్నీ కూడా మన దగ్గరికి తీసుకొచ్చినాయి. మీ అందరికి కూడా ఆయురారోగ్యాలు, శుభాకాంక్షలు. మంచిగా చల్లగా జీవించాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి దీవిస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి యొక్క పెద్దలు రవీందర్ సారు చాలా ఉన్నత విద్యావంతుడు, బహుభాషావేత్త, అన్ని రకాలుగా సార్ మాట్లాడతారు. ఏదైనా కూడా మెప్పించేటువంటి యొక్క దేశాలి. ఇక సురేష్ సార్ అయితే ఆయన కంఠమే ఖర్చుకుంటాం. ఎస్వి రంగారావు తర్వాత జగ్గయ్య గారి కంఠం లెక్క మాట్లాడితే 4 క్లాసులు వినకపోతాయి. మేము సార్ని ఎప్పటికీ అదే అనేది. సార్ చాలా ఉన్నతమైనటువంటి భావాలు కదా. తర్వాత మల్లికార్జునరావు సార్ కూడా మనకు సహకరించినందుకు చాలా సంతోషం. 2 విషయాలు మాట్లాడతా. ఇక్కడ సంగీత మరియు ఇప్పుడు వరలక్ష్మి కాదు సార్, ఇప్పుడు ఎంబీఏలో ఆయన హెచ్డిఎఫ్సిలో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క 2 విషయాలే మాట్లాడతా. మొదట సంగీత గురించి మాట్లాడతా. ఏమంటే ఆమె ఒక పాయింట్ లేవదీసింది. మనం పుట్టినాం కనుక మనకు 14, 15, 18వ సంవత్సరం వచ్చేటప్పటికి మన ఇంటి పరిస్థితులన్నీ కూడా తెలుస్తాయి. నాకు కూడా తెలిసినాయి. నేను కూడా 20 సంవత్సరాల వరకు నా ఇంటి పరిస్థితి ఏంటి, నా సంగతి ఏంటి, నేను ఎట్లా బాగు చేసుకోవాలనేటువంటిది నాకు తెలిసింది. అట్లాగే సంగీత ఒకటి ఏం మాట్లాడింది, నేను వెన్నుదన్నుగా నిలిచిన. అంటే మనం ఒక స్టేజ్కి వచ్చినాం అని అంటే మన యొక్క ఇంటి పరిస్థితులు, మన పూర్వ పరిస్థితులు అన్నిటిని కూడా గమనించి మనం అభివృద్ధికి రావాలని చెప్పి మనం కోరుకోవాలి. దానికి గట్టి ప్రయత్నం అనేటువంటి చేయడంలో మనం సఫలం కావాలి. దాదాపు ఈ చిల్లర మల్లర తిరుగుడు కానీ అనేక రకాలైనటువంటి యొక్క ఆలోచనలు మానుకొని మన యొక్క ఆర్థిక పరిపుష్టి చేసుకోవడానికి చాలా కృషి చేసినటువంటి యొక్క సంగీత యొక్క ఆధ్వర్యంలో సంగీత యొక్క మాటలు వింటే ఒక రకంగా ఆమె ఆ ఉన్నత రంగానికి పోయినట్టే అనిపిస్తుంది. ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలి. సరే, మీరు అనేటువంటి ఉంటే మన కుటుంబం ఎట్లా బాగుపడుతుంది, మనం ఎట్లా బాగుపడాలి అనేటువంటి ఆలోచన లోపల ఉంటాం. మరి కొంత ఆ బాబు అన్నాడు, నా యొక్క సాధక బాధలు నాకు ఇదివరకు దాదాపు 30-35 సంవత్సరాలు. మేము 2008 అంటే ఇప్పటివరకు ఆయన 30 దాటి ఉంటాయి. దాదాపు 25 సంవత్సరాలు లోపలనే పెళ్లి చేసుకోవాలి. తర్వాత చాలా కష్టాలు అవుతాయి. 30 సంవత్సరాల లోపైనా మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలి, లేకుంటే చాలా కష్టాలు అవుతాయి. కనుక ఆ పిల్లవాడి యొక్క ఇప్పుడు మీరందరూ వచ్చింది ఎందుకంటే మీ సాధక బాధలు తెలియజేసుకోవడానికి వచ్చింది. మా భర్త ఇట్లా, మేము ఇట్లే, మేము ఇక్కడ బతుకుతాను, మేము ఇక్కడ బతుకుతాము అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు. దాంతో మీరు ఒక రకంగా మీ సాధక బాధకాలు మీరు షేర్ చేసుకుంటే, నేను అట్లాగే ఒకటి పెళ్ళికి పోయినా వాళ్ళు నాకు ఆ బాధ చెప్పిండ్రు. అదే ఈ పాపకి ఎట్లయినా ఎక్కడో ఒక పిల్లవాడిని చూడాలనే ఉద్దేశంతో నాకు మైండ్ స్టక్అప్ అయింది. నేను ఒక్కో కాడ పెళ్ళి చేయించిన, నాకు వాళ్ళు ఇప్పటికీ నాకు పుట్టిన గీతలు జరుపుతారు. కనుక మైండ్ లోపల పెట్టుకుంటే తప్పకుండా ఆయనకు సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నా. ఈ విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనం లోపల ఆత్మలు పంచుకోవాలి. మీరంతా కూడా దీర్ఘాయుస్తోటి చక్కగా మీరంతా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ యొక్క నాకైతే కొండపాక వెంకటేష్ అయితే 2-3 సార్లు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వస్తా బాబు, నేను రాని పరిస్థితి లేదు. అయినా కూడా నేను మర్చిపోయినా, హైదరాబాద్లో ఉన్నా. ఇక వెంటనే ఎట్లా పొద్దున తెలంగాణ ఉంటే తెలంగాణకి వచ్చేసిన, మళ్ళీ రేపు నేను భాగ్యనగర్కి వెళ్ళిపోతా. నేను ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నా. పిల్లలు కూడా ఆనందంగా ఉన్నారు, నేను కూడా ఆనందంగా ఉన్నాను. వెల్ సెటిల్డ్. కనుక మీరంతా కూడా ఒక వెల్ సెటిల్డ్ కొరకు ఇప్పటి నుంచే మనకు కలలు కలగాలి. అబ్దుల్ కలాం గారి మాటలు తప్పకుండా
మనం పాటించాలి. కళలు కనాలి, కళలు కనేది నిజం చేసుకోవాలి. మీరంతా కూడా బాగా అభ్యున్నతికి రావాలి, మంచిగా జీవించాలని చెప్పి భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా మీ అందరికీ మరి ఇక్కడ అందరు చెప్పినట్టుగా దీంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వెంకటరెడ్డి, తర్వాత భార్గవ్ వెంకటరెడ్డి ఆలోచనలని వెన్నంటి నడిచి ప్రోత్సహించినటువంటి మిగతా బాయ్స్ అందరికీ, మరి ఇక్కడ చెప్పినట్టుగా జనరల్గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నప్పుడు కొంతమంది భర్తలు అయిష్టత ఉంటుంది, ఏ పోదులే అంటాం. జనరల్గా ఇప్పుడు మా ఆవిడనే పిలిచింది అనుకోండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఏ అమ్మాయి పిల్లలందరినీ చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, ఎక్కడికి పోతాలే చూద్దాంలే అని అంటాం. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు వచ్చినందుకు కాదు, మిమ్మల్ని పంపించినటువంటి వాళ్ళందరికీ కూడా, మీ హస్బెండ్స్ అందరికి కూడా నిజంగా హ్యాపీ శుభాకాంక్షలు. నిజంగా ఇట్లాంటిది నాకు 4వ సమావేశం నా లైఫ్లో. ఇన్ మై 25 years ఎక్స్పీరియన్స్లో ఇది 4వ సమావేశము. సో అన్నీ బాగా జరిగినాయి. ఇక్కడ కూడా ఇంకా బాగా జరిగింది. ఏంటంటే మెసలకుంట తిండి పెట్టింది. ఫస్ట్ మెసలకుంటనే పెట్టింది. ఈ మధ్యలో నేను రాంపూర్, కాజీపేట మండల్ రాంపూర్కి వెళ్ళిన, అక్కడ సీనియర్ టీచర్గా నాకు ఉంటాయి. నేను ఈ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళ క్లాసెస్ అబ్జర్వ్ చేస్తాం. తర్వాత ఆఫ్టర్ లంచ్ ఏం చేస్తామంటే వాళ్ళు ఎట్లా చెప్పారు ఏంది అనేటువంటిది మేము ఎనాలిసిస్ చేస్తూ ఉంటాం. మరి ఎనాలిసిస్ బాగా చేయాలని వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని బాగా మేపుతారు లంచ్లో. ఆ మేపడంలో ఫిష్ ఫ్రై ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, తర్వాత ఎగ్ కూడా ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటుంది. ఏంటంటే బాగా మేపితే మిసలకుంటే ఏం మాట్లాడలేము. చాలా బాగా చేసిండ్రు పిల్లలు. వెరీ గుడ్, వెరీ నైస్. ఇట్స్ హార్ట్ టచ్. నేను చెప్పా కదా, ఈ స్కూల్లో 2005లో నేను జాయిన్ అయినప్పుడు నిజంగా ఇక్కడే కదా, ఎంత 4 కిలోమీటర్లు జమ్మికుంటా. అదే నేను ఎంత పిచ్చోని, 4 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడికి. ఈ రూమ్ లేనిది, ఈ షెడ్ లేనిది, ఈ ఒక క్లాస్ రూమ్ ఏంటిది, నేను ఎందుకు వచ్చినా ఇక్కడికి, నేను ఎందుకు పోయి చూసి రాలేదు. 4 కిలో నాకు ఈ ఊరితోటి ఇవ్వాలి కాదు. పూర్వ అక్కడ భార్గవ్ వాళ్ళ తండ్రి దగ్గరికి మేము వచ్చేటోళ్ళం. అప్పుడు చిన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఉండేది కదా. ఇప్పుడు ఈ తుమ్మేడి సామిరెడ్డి చైర్మన్, మేమంతా మంచి మిత్రులం అన్నట్టు. కొంచెం కోడిని కోసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పట్టుకొని వచ్చి వాళ్ళ నాన్న నాకు ఎప్పుడు కలుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ పెద్ద నాన్న అయితే మా పెద్దన్న శంకరన్న, మా పెద్దన్ననే ఆయన. అట్లాంటి అనుబంధం ఉన్న విలేజ్కి వచ్చిన ఇదేంది అనుక పబ్బుసీన్ అని నా మిత్రుడు ఉంటాడు, ప్రాణ స్నేహితుడు నాకు అని చాలా ఆశ్చర్యపోయినా. కానీ కొద్ది కాలంలో, అచిర కాలంలోనే మన నేరెళ్ళ రాజమల్లి గారు మండల ప్రెసిడెంట్ కావడం, స్వామి సర్పంచ్ కావడం, మనకు రూములు వచ్చేసినాయి, షెడ్లు పోయినాయి, రూములు వచ్చేసినాయి. చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను వచ్చినాక జరిగినటువంటి విషయాలు చెప్తున్నా మీకు. తర్వాత ఇక్కడ ఈ గ్రౌండ్ ఉండే, ఈ గ్రౌండ్ ఎట్లుండేది, అంత సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇంతకుముందు, అది ఎట్లా కబ్జాకు గురైందనేది. అంత బొందలు ఇట్లా అది ఎట్లలో ఉండేది. అప్పుడు జీ రాజమౌళి సెట్ మడిపల్లి వాస్తవ్యులు మీకు తెలుసు అనుకుంటా, జీ రాజమౌళి ఆయనను అప్రోచ్ కావడం జరిగింది. సేటు మరి మన విలేజ్, మీ సొంత విలేజ్ ఇలా ఉన్నది అంటే, ఆయన దాదాపు 40, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, మరి మొరం కొట్టిస్తే మన పీటీ సారు అప్పుడు ఒక సందర్భంలో సంజయ్ రెడ్డి సార్ పోయి అక్కడ దాన్ని సూపర్విజన్ చేస్తాడు ఇట్లా అని. ఆ పీటీ సార్ బాగా ఇరిటేట్ అయ్యి సంజయ్ రెడ్డి సార్ తోటి గొడవ పడ్డాడు ఆయన. ఇదంతా ఎందుకు చేపిస్తాను వాళ్ళు, తెలుసు కదా. అంటే నేను వచ్చినప్పుడు ఇక్కడ డిసిప్లిన్ కూడా కొంత నాకు బాగా ఇబ్బందికరంగా ఉండేది, తెలుసు కదా మీకు. పీసీ వాడు ఒక పేరు గుర్తొస్తలేదు, అలా నాకు బాగా సుపరిచితుడు. వాడు నేను వచ్చేసరికి నేను గుండి పెట్టుకునే ఉంటాను. వాడు ఈ గుండి తీసిండు, గుండి పెట్టుకున్నా అంటే వాడు మొత్తం గుండీలు తింటాడు. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ టు మీ, నాకు అది మొదటి రోజు ఎక్స్పీరియన్స్ అయింది. ఒకరోజు ఏం చేసిండు, వేరే వాడు అల్లరి చేస్తాడు, నేను పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ పడేసిండు.
ఎందుకు పడేసినవారు అంటే సంజయ్ రెడ్డి సార్ ఎవరు వెళ్ళి చేస్తే వాళ్ళని తీసుకొచ్చి పడేయమన్నాడు సార్. సంజయ్ రెడ్డి సార్ నేను అట్లా చెప్తున్నా సార్, మరి చెప్పాడు సౌమ్యుడు పాపం గౌతమ బుద్ధుడు సంజయ్ రెడ్డి సార్, ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాడు కదా, గౌతమ బుద్ధుడు లాగానే ఉన్నాడు. ఇట్లా చేసిండు. అరే ఇట్లా బడికి వస్తావా బిడ్డ, నువ్వు బడికి రావద్దు అని చెప్పిన నేను. అందరూ టీచర్లంతా కూడా నాకు కొంత సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి భయం అవుతుంది, వాడు రఫ్ పోరడు బడికి రావద్దంటే ఎట్లా వాడు ఏం చేస్తాడు అని. చలో మన సంగతే చూడాలనుకున్నాను. వాడు ఒక 2-3 రోజుల తర్వాత నేను అక్కడ యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళిదా, అక్కడికి వచ్చిండు వాడు. వాడి పేరు గుర్తొస్తలేదు నాకు, మీకు కూడా అంత సుపరిచితుడే, మీ సీనియర్ వచ్చేసి సార్ తప్పైంది సార్, ఇంకొకసారి ఏం చేయాలి అంతేనా బిడ్డ, పుస్తకాలు పట్టుకొచ్చు. తెల్లవారి నుంచి ఆ మళ్ళీ 10th అయిపోయేంత వరకు ఎంత సిన్సియర్గా ఉన్నాడంటే అంత సిన్సియర్గా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు హరీష్, వాట్ అబౌట్ హరీష్, వాడి పెళ్ళి నేను దగ్గరుండి చేసిన, వాడి పెళ్ళి నేను వాడికి ఎంఆర్ఓ వస్తారు, వాళ్ళతో పాటు నాకు ఫోన్ చేస్తాడు, సార్ అబ్బా ప్లీజ్ రండి సార్, నాకు భయం అవుతుంది అని పెళ్ళి చేస్తాను. వాడి పెళ్ళికి కూడా వచ్చినాము. శివాజీ తెలుసు కదా, వాడైతే నాకు ఇప్పుడు కూడా ఒక పెద్ద కొడుకు లాగా ఉంటాడు శివాజీ. వాడి పెళ్ళికి వచ్చిన, వాడి బిడ్డ పుట్టినప్పుడు వచ్చిన, వాడికి మన కొడుకు కూడా వచ్చిండు. ఆ కొడుకుతో హాస్పిటల్కి కూడా వెళ్ళి చూడడం జరిగింది. వాడు ఎంత అంటే గురు శిష్యుల మధ్య ఎట్లాంటి